శివుని నాటరాజ రూపంలో అగ్నితత్వం. నటరాజుగా శివుడు ప్రదర్శించే ఆనంద తాండవం కేవలం నృత్యం కాదు, అది సృష్టి, స్థితి, లయకారకమైన విశ్వలయానికి ప్రతీక. ఈ రూపంలో శివుని చేతిలో ఉన్న అగ్ని ఒక సాధారణ జ్వాల కాదు, అది ఎంతో లోతైన తాత్విక అర్థాన్ని కలిగి ఉంది. ఈ అగ్ని సంహార శక్తికి, పరివర్తనకు సంకేతం. శివుని త్రితత్వంలో సృష్టి, స్థితి, లయం ఈ అగ్నిలయానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే పాతదంతా నాశనమై కొత్తదానికి దారి ఇవ్వడానికి జరిగే విధ్వంసం. ఇది కేవలం భౌతికమైన నాశనం కాదు, అజ్ఞానాన్ని, అహంకారాన్ని, ప్రతికూల శక్తులను దహించివేసే ప్రతీకాత్మకమైన నాశనం. శివుడు తన చేతిలో అగ్నిని పట్టుకోవడం ద్వారా ఆయన కేవలం విధ్వంసకుడు మాత్రమే కాదు, శుద్ధి చేసేవాడు కూడా అని సూచిస్తుంది. అగ్ని సమస్త కల్మషాలను దహించి స్వచ్ఛతను తిరిగి స్థాపించగల శక్తిని కలిగి ఉంటుంది. ప్రపంచంలోని ప్రతికూలతలను, బంధాలను విచ్ఛిన్నం చేసి జీవులను మోక్షమార్గంలోకి నడిపించడానికి శివుడు ఈ శక్తిని ఉపయోగిస్తాడు. నటరాజ రూపంలో శివుని అగ్నిని పగలగొట్టే శక్తి, అంటే నాశనం చేసే శక్తి, విశ్వం యొక్క నిరంతర పరిణామాన్ని సూచిస్తుంది. పాతది అంతమైతేనే కొత్తది పుడుతుంది. శివుని అగ్ని అనంతమైన సృష్టిచక్రంలో అంతర్భాగం. అది భయాన్ని కలిగించే విధ్వంసం కాదు, పునరుజ్జీవనానికి అవసరమైన శుద్ధీకరణ. కాబట్టి నటరాజ రూపంలో శివుని చేతిలో ఉన్న అగ్ని సకల ప్రాణుల మలినాలను దహించి వాటిని ఉన్నత స్థితికి తీసుకువెళ్లే ఆయన సంహారశక్తిని, శుద్ధీకరణ శక్తిని మరియు నిరంతర సృష్టికి మూలమైన లయతత్వాన్ని సూచిస్తుంది.